నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. మొన్న లాస్ట్ ఆదివారం రాత్రి బెంగళూరులో రేవ్ పార్టీ జరిగిన సంగతి అందరికీ తెలిసింది. ఇందులో యాక్టర్ హేమ గురించి కూడా చాలా కథనాలు వచ్చాయి. సో ఆమె కూడా చాలా వీడియోస్ 2-3 వీడియోలు రిలీజ్ చేశారు. నేను అక్కడ రేవ్ పార్టీలో లేను, హైదరాబాద్ ఫామ్ హౌస్ లో ఉన్నాను అని చెప్పేసి. సో అదంతా కాదు, ఆవిడ అక్కడ ప్రెజెన్స్ లో ఉన్నారని చెప్పేసి కర్ణాటక పోలీసుల ఆధారాలతో చూపించడం జరిగింది. మరి ఇప్పుడు ఆవిడ బ్లడ్ టెస్ట్ ఇచ్చారు, ఆ బ్లడ్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది అని అంటున్నారు. ఈ అంశాన్ని గురించి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్ సౌజన్య. యాక్ట్రెస్ హేమ రేవ్ పార్టీలో నేనైతే లేను, నాకు అసలు సంబంధం లేదు అని చెప్పి వీడియో రిలీజ్ చేశారు ఫామ్ హౌస్లోదే. కాకపోతే అది హైదరాబాద్ ఫామ్ హౌస్ అని ఆవిడ చెప్పారు, కానీ బెంగళూరు ఫామ్ హౌస్ అని ఆ తర్వాత తెలిసింది. సో మనం అక్కడ బ్యాక్ ఆవిడ విజువల్ కూడా చూడొచ్చు. సో ఇప్పుడేమో ఆవిడ బ్లడ్ టెస్ట్ తీసుకున్నారు. ఆల్మోస్ట్ 150 మందికి పరీక్షలు చేస్తే 87 మంది దాకా పాజిటివ్ వచ్చిందంటే డ్రగ్స్ తీసుకున్నారు అని నిరూపితమైంది అని అంటున్నారు. అందులో హేమ కూడా ఉన్నారు అని అంటున్నారు. ఆవిడేమో నేను లేను ప్రెసెన్స్, నేను హైదరాబాద్లోనే అని ఆవిడ చెప్తున్నారు. ఇక్కడేమో కథనాలేమో ఆవిడకి పాజిటివ్ వచ్చింది, డ్రగ్స్ తీసుకున్నట్టు వాళ్ళు. అసలు ఏంటి ఈ కన్ఫ్యూజన్కి తెరదించుతారా? సాధారణంగా ఇలాంటి వచ్చినప్పుడు అంటే గతంలో కూడా ఎవరైనా సెలబ్రిటీల పేరు వచ్చినప్పుడు వాళ్ళు తప్పించుకునే ప్రయత్నమే చేశారు కూడా. సో మేము అక్కడికి వెళ్ళాము కానీ డ్రగ్స్ తీసుకోలేదనో, లేదా అసలు మేము అసలు అక్కడ ఆ టైంలో అక్కడ లేము, మా పేర్లు అనవసరంగా బయటకు వచ్చాయి అని ఇట్లా రకరకాలుగా తప్పించుకునే ప్రయత్నం అయితే చేశారు. సో అదే కోవలో ఇప్పుడు హేమ తన పేరు రావడంతో ఒక రేవ్ పార్టీ అంటే డ్రగ్స్ పార్టీ. సో ఆ డ్రగ్స్ పార్టీలో తను ఉన్నానంటే మళ్ళీ తన ఫేమ్ పాడవుతుందన్న ఉద్దేశంతో తను అక్కడే యాక్చువల్గా ఎక్కడైతే తన అదుపులో తీసుకున్నారో పోలీసులు, అదే ఫామ్ హౌస్ నుంచి తను ఒక వీడియో చేసి నేను హైదరాబాద్ ఫామ్ హౌస్లో ఉన్నాను, చిల్ అవుతున్నాను చూడండి అని చెప్పేసి. అంటే కనీసం ఆమె ఆలోచించాల, అంటే అక్కడ ఫామ్ హౌస్లోనే ఇలా జరిగింది రేవ్ పార్టీ, అక్కడ పోలీసులు పట్టుకున్నారు. తను కూడా మళ్ళీ ఒక ఫామ్ హౌస్ నుంచి నేను చిల్ అవుతున్నాను అని చెప్పేసి పెడితే తర్వాత ఎలాంటి దానికి దారి తీస్తుందని ఆమె ఆ ముందు చూపు కానీ అలాంటిది ఆలోచన లేకుండా, అంటే కంగారులో ఒక వీడియో చేయాలి అక్కడ లేను అని తన పేరు బయటకు వచ్చేస్తుంది అనే విషయం తెలిసిపోయింది. సో అందు గురించి అలా చేసి పెడితే ఒక పని అయిపోతుంది, ఈ లోపల మనం మేనేజ్ చేసుకోవచ్చు అని బహుశా ఆలోచించి ఉంటారు ఆమె. కానీ ఆమె ఆ మేనేజ్ చేయడానికి అవకాశం లేకుండా ఆ బెంగళూరు పోలీసులు తెలుగు సినీ నటి హేమ కూడా ఉందని చెప్పేసి ఆమె పేరు స్పష్టంగా అక్కడ పోలీస్ అధికారి ఎవరైతే దయానంద్ అని ఆయన హేమ ఉన్నారు అని చెప్పేసి ఆయన నిన్న కూడా ప్రకటన చేశారు. సో తర్వాత ఈమె మళ్ళీ అంతటితో ఆగకుండా మళ్ళీ తన ఇంట్లో తను వంట చేస్తున్నటువంటి ఇంకొక వీడియోను కూడా ఆమె పెట్టుకున్నారు, సోషల్ మీడియాలో పెట్టుకున్నారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే తనను తాను కాపాడుకోవడానికో, లేదా నేను ఇక్కడే ఉన్నాను, హైదరాబాద్లో ఉన్నాను, నా పేరు అనవసరంగా ఆ రేవ్ పార్టీలోకి వచ్చింది అని చెప్పేసి అలా జనాల్ని నమ్మించడానికో ఆమె విఫల ప్రయత్నాలు చేశారు. సో నిజానికి ఎంతో మంది ఉండొచ్చు, కానీ ఆమె ఒక పేరు పైగా సీనియర్ నటి, అంత త్వరగా పోలీసులు కూడా ఒకరి పేరును బయటికి పెట్టరు. సో దీన్ని బట్టి అంటే శ్రీకాంత్ తర్వాత కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పేర్లు బయటకు వచ్చినా వాళ్ళ పేర్లు ఏమి పోలీసులు చెప్పలే, వాళ్ళు ఉన్నారనే విషయం అయితే వాళ్ళు ఏమి చెప్పలే. సో తర్వాత శ్రీకాంత్ కూడా దానికి వివరణ ఇచ్చారు, జానీ మాస్టర్ కూడా వివరించారు మేము కాదని చెప్పేసి. సో అవి పక్కన పెడితే హేమ తన అసలు పేరు కృష్ణవేణి, ఆ పేరుతోటే ఆ రేవ్ పార్టీకి హాజరయ్యారనే విషయం ఈరోజు బయటకు వచ్చింది. సో ఆమె రాజోలు ప్రాంతానికి చెందినటువంటి, అక్కడ యాక్చువల్గా ఆ స్వస్థలం రాజోలు వాళ్ళది. సో కృష్ణవేణి ఆమె అసలు పేరు. ఇప్పుడు అదే పేరుతోటి ఈ రేవ్ పార్టీలో ఆమె పాల్గొన్నారు. మీరు అన్నట్టు 150 మంది దాకా అక్కడ పోలీసులు అదుపులోకి తీసుకుంటే అక్కడ అటెండ్ అయిన వాళ్ళందరికీ కూడా రక్త నమూనాలు తీసుకున్నారు. అందులో 80+ అంటే 87 మంది వరకు కూడా పాజిటివ్ రిపోర్ట్ ఈరోజు వచ్చింది. సో అందులో హేమ కూడా ఉన్నారని పోలీసులు స్పష్టంగా ప్రకటించారు. సో ఇప్పుడు ఆమె తప్పించుకోవడానికి కూడా ఏం లేదు. సో తదుపరి అంటే అప్పుడేంటంటే వీళ్ళందరినీ అదుపులోకి తీసుకున్నప్పుడు సొంత పూచీకత్తు మీద జామీన్ ఇచ్చేసి వదిలిపెట్టారు. సో ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళని మాత్రం వాసు అని చెప్పేసి, అతను యాక్చువల్గా అతను విజయవాడ వాస్తవ్యుడు, అతను విజయవాడకు సంబంధించిన వాడు.
ఫామ్ హౌస్ వచ్చి జిఆర్ ఫామ్ హౌస్ అని గోపాల్ రెడ్డి అని ఆయన హైదరాబాద్కు సంబంధించిన ఆయన. ఓకే. సో వీళ్ళు ఆ వాసు అనే వ్యక్తి ఈ రేవ్ పార్టీని అరేంజ్ చేశారు అని చెప్పేసి సమాచారం ఉంది. అతనితో పాటు అతనికి ఎవరైతే అతని అనుచరులు ఉన్నారో మరో నలుగురిని కూడా వాళ్ళు అరెస్ట్ చేసి ఆల్రెడీ కోర్టుకు ప్రొడ్యూస్ చేశారు. వాళ్ళకి రిమాండ్ కూడా విధించడం జరిగింది. ఓకే. సో ఈ మిగతా వాళ్ళందరినీ కూడా ఏంటంటే జామీన్ మీద ఆ రోజు విడుదల చేశారు. సో ఇప్పుడు అంటే రక్త నమూనాలు వచ్చిన తర్వాత ఆ టెస్టులు వచ్చిన తర్వాత సో ఇప్పుడు 87 మంది ఆ డ్రగ్స్ తీసుకున్నట్టు తేలింది. కాబట్టి ఇక తదుపరి చర్యలు వీళ్ళ మీద ఏం తీసుకుంటారు ఏంటి అనేది మనం వేచి చూడాలి. సో వీళ్ళు దానికి ఏమి అంటే ఇప్పుడు ఎలా రెస్పాండ్ అవుతారు ఇప్పుడు హేమ చూడాలి. సో ఇప్పుడు దాకా తను బొకాయించినట్లుగానే మనం అనుకోవాలి. సో నేను హైదరాబాద్లో ఉన్నానని చెప్పేసి ఆమె బొకాయించినట్లుగానే అంటే అనుకోవాలి. ఇప్పుడైతే బ్లడ్ టెస్ట్ల వల్ల తను డ్రగ్స్ తీసుకున్నారు అంటే ఇప్పుడు తను రేవ్ పార్టీకి వెళ్ళడమే కాకుండా డ్రగ్స్ కూడా సేవించారన్నది అయితే బ్లడ్ టెస్ట్ వల్ల అయితే తెలిసిపోయింది. మరి ఇప్పుడు నటి హేమ ఏం చేసేటువంటి అవకాశం ఉంది, ఎలా తప్పించుకునేటువంటి అవకాశం ఉంది అనుకోవచ్చు? ఇప్పుడు ఇక తప్పించుకోవడానికి అవకాశం లేదు. సో ఖచ్చితంగా ఎవరైతే డ్రగ్స్ తీసుకున్నారో సో యాంటీ నార్కోటిక్స్ చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాల ప్రకారం ఇలా అందరినీ కూడా కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తారు. సో వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చి అంటే మొదటిసారి పట్టుబడిన వాళ్ళకి ఏంటంటే కౌన్సిలింగ్ ఇచ్చి సో నామినల్గా జరిమానా విధించి అట్లా తక్కువ శిక్షతోటే వదిలిపెట్టే అవకాశం ఉంది. అట్లా కాకుండా వాళ్ళు చాలా కాలం నుంచి ఇదివరకే వాళ్ళకి అలాంటి డ్రగ్స్ తీసుకున్నటువంటి హిస్టరీ అట్లాంటిది ఏదైనా ఉండి పోలీస్ రికార్డులో ఉంటే వాళ్ళకి కొంచెం కఠిన శిక్షలు పడే అవకాశం ఉంది. సో ఇప్పుడు హేమ కానీ మిగతా వాళ్ళు కానీ వీళ్ళు ఎంతమంది పోలీసులు వాళ్ళు కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తారు. ఈ రేవ్ పార్టీ అనగానే నటి హేమ పేరు తప్ప ఇంకెవ్వరి నటీనటుల పేర్లు కూడా బయటికి రాలేదు. సో కాకపోతే రేవ్ పార్టీ అనగానే సీరియల్కి సంబంధించిన వాళ్ళు చాలా మంది నటీనటులు ఉన్నారు, ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి నటీనటులు కూడా ఉన్నారు అని చెప్పి టాక్ వచ్చింది. కానీ యాక్ట్రెస్ హేమ పేరు తప్ప ఇంకెవరి పేరు వినపడలేదు. అంటే మిగిలిన వాళ్ళు ఎవరు లేరా, ఊరికే ఒక్క పేరుని బట్టి ఎంతమంది ఉన్నారని చెప్పారు. అసలు ఏంటి? యాక్చువల్గా తెలుగు వాళ్ళే కాకుండా కన్నడ టీవీ రంగానికి సంబంధించిన కొంతమంది కూడా ఉన్నారు అని చెప్పేసి వార్తలు వచ్చాయి. యాక్చువల్గా వీళ్ళు సన్ సెట్ టు సన్ రైజ్ విక్టరీ అనే ఒక పేరుతోటి ఆ ఈవెంట్కి పేరు పెట్టుకున్నారు. అంటే సాయంత్రం నుంచి మరుసటి రోజు ఉదయం దాకా. సో అట్లా ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం దాకా అలాంటి కార్యక్రమం పెట్టుకున్నారు. అయితే తెల్లవారుజామున 3 గంటలకి వీళ్ళు అక్కడ పెట్టిన డీజే సౌండ్లకి ఆ చుట్టుపక్కల ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ డిస్టర్బ్ అయిపోయి ఈ టైంలో ఎంత సౌండ్ చేస్తున్నారు అంటే వీళ్ళు ఒక దశలో స్పృహ తెలియలేదన్నమాట. ఆ రేంజ్లో ఆ డీజే సౌండ్లు పెట్టేసి ఒక రకంగా చెప్పాలంటే విచ్చలవిడిగా విశృంఖలంగా ఆ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారని అనుకోవాలి. ఆ చుట్టుపక్కల వారు పోలీసులకు ఇచ్చిన సమాచారం ప్రకారం వాళ్ళు ఆ టైంలో అప్పుడు అక్కడ రేవ్ పార్టీ మీద ఫామ్ హౌస్ మీద దాడి చేస్తే రైడ్ చేస్తే అక్కడ రేవ్ పార్టీ జరుగుతున్నటువంటి విషయం అప్పుడు బయటకు వచ్చింది. సో ఇక్కడ కొంతమంది మోడల్స్ ఉన్నారు, అలాగే టీవీ సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు, మిగతా రంగాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఏంటంటే రాజకీయ రంగానికి సంబంధించిన వాళ్ళు ఆ నాయకులు అయితే ఎవరు లేరు అని పోలీసులు అయితే ప్రకటించారు. సో తెలుగుకి వచ్చేటప్పటికి తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒక హేమ పేరే. సో యాక్చువల్గా అయితే బడ్డింగ్ ఆర్టిస్టులు ఎవరన్నా ఉన్నా కానీ కొత్త వాళ్ళు వీళ్ళంతా మనకు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ ఒక సీనియర్ ఆల్మోస్ట్ ఆమె 25 years పైనుంచే ఇండస్ట్రీలో ఉన్నారు. 89లోనే ఎప్పుడో వచ్చారు ఆమె సో తెలుగు సినిమా ఇండస్ట్రీకి. సో అలాంటి అంత సీనియర్ యాక్టర్స్ పేరు రావడం అనేది నిజంగా తెలుగు సినిమా రంగాన్ని ఒక అంటే ఈ ఒక్క టైంలోనే కాదు, చాలా సార్లు కూడా సినిమా రంగానికి సంబంధించి డ్రగ్స్ విషయానికి సంబంధించి డ్రగ్స్ వచ్చాయంటే సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు చాలా పేర్లు వినిపిస్తూనే ఉంటాయి. సో అలానే రీసెంట్గా జరిగినటువంటి రేవ్ పార్టీలో బెంగళూరు జరిగిందని కూడా నటి హేమ పేరు వినపడింది. సో మరి ఇవిడైతే డ్రగ్స్ తీసుకున్నారు అంటే నిరూపితం అయిపోయింది. బట్ నెక్స్ట్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, ఇవిడిది పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది చూద్దామండి. థ్యాంక్స్ సో మచ్ అగ్నిమూర్తి గారు. థ్యాంక్ యూ.